నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ప్రమాదరహిత జిల్లాగా నిజామాబాద్ ను నిలుపుదాం. అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చిన జడ్జ్, కలెక్టర్, పోలీస్ కమిషనర్. నాసిరకం పనులుంటే చర్యలు తప్పవు. కళాభారతి పనులను పరిశీలించిన ఆర్ఎండ్బి ఎస్సీ హనుమంతరావు. గజానన్ రైస్ మిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఘటనా స్థలిలోనే 2 యువకుల మృతి. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్. ధర్నా చౌక్లో నిరసన, ధర్నా. మద్దతు తెలిపిన పలు ఉపాధ్యాయ సంఘాలు. చిరుత ప్రాణం తీసిన విద్యుత్ కంచె. బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించిన అధికారులు. నేను మొండిని జగమొండిని చేశారు. కేసీఆర్ కూతురు తప్పు చేయదు. రాజకీయ కక్షలతోనే జైలుకు పంపారు. సమయం వచ్చినప్పుడు చెల్లిస్తానని వెల్లడించిన కవిత. నిజామాబాద్ ను ప్రమాదరహిత జిల్లాగా నిలుపుదామని అధికారులు కంకణ కట్టుకున్నారు. ప్రజలలో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా జడ్జ్, కలెక్టర్, సిపి పాల్గొన్నారు. హెల్మెట్ ధారణను అలవాటుగా మలుచుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్ ను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ అనేవారు పిలుపునిచ్చారు. నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ శాఖ న్యాయ సేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ పరేడ్ మైదానంలో ట్రాఫిక్ నిబంధనలు, ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతపై హై స్కూల్, కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ నుండి కోర్టు కాంప్లెక్స్ చౌరస్తా వరకు ఫ్లాగ్ కార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ జరిపారు. జిల్లా జడ్జి, కలెక్టర్, సిపిలు సైతం హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాల గురించి పోలీస్ కళాజత్త బృందం సభ్యులు పాటలు, ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కొంచాల మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని, వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులు కూడా నేరస్తులుగా పరిగణించబడతారని, చట్ట ప్రకారం 3 ఏళ్ల వరకు కారాగార శిక్ష, 25,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతించకూడదని, లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడపాలని జిల్లా జడ్జి హితవు పలికారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, చిన్న చిన్న సరదాలకు పోయి నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు తీరని శోకం మిగల్చవద్దని విద్యార్థులకు హితవు పలికారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ రోడ్డు దుర్ఘటనలలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతో మంది క్షతగాత్రులుగా మారుతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే దాదాపు 90% వరకు ప్రాణాపాయం బారి నుండి తమను తాము కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడాన్ని అలవాటుగా చేసుకోవాలని, దీనిని కనీస బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఎదుటివారి వల్ల ప్రమాదాలకు గురైన సందర్భాలలోనూ హెల్మెట్ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతుందని గుర్తు చేశారు. ముఖ్యంగా అనేక మంది విద్యార్థులు, యువత సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని, ఈ వైఖరిని విడనాడి ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ తమ కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి, బంధువులకు కూడా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి బాధిత కుటుంబాలకు ఎంత చేసినా వారికి కలిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని, నిజామాబాద్ జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ, దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి గంటకు 19 మంది మృత్యువాత పడుతున్నారని, నిజామాబాద్ జిల్లాలో గతేడాది 337 మంది, ఈ ఏడాది ఇప్పటికే 218 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో ద్విచక్ర వాహనదారుల సంఖ్య అధికంగా ఉందని గణాంకాలతో సహా వెల్లడించారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశమని, ప్రతి ఒక్కరూ ప్రమాదాల తీవ్రతను గుర్తించి వాటి బారిన పడకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. వాహనాల సంఖ్యాపరంగా చూసినా టూ వీలర్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం వాహనాల సంఖ్య 4,47,923 కాగా అందులో ద్విచక్ర వాహనాలు 3,70,789 ఉన్నాయని అన్నారు. అత్యధిక మంది హెల్మెట్ ధరించకుండా టూ వీలర్స్ నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, వారిలో 55% పైగా యువతని బాధితులుగా ఉంటున్నారని సిపి ఆవేదన వెలిబుచ్చారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం బారి నుండి తమను తాము కాపాడుకోవచ్చని హితవు పలికారు. ప్రమాదాల నియంత్రణ కోసం వాహనాల తనిఖీలను ముమ్మరం చేశామని, అయితే ఎవరికి వారు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించినప్పుడే ప్రమాదాలకు కళ్లెం వేయవచ్చని సూచించారు. హెల్మెట్ల వినియోగం అత్యావశ్యకం, సురక్షితమనే విషయాన్ని పిల్లలకు విద్యార్థి దశ నుండే అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని తల్లిదండ్రులు, గురువులను కోరారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం అనర్థదాయకమని జాగ్రత్తలు సూచించారు. రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతే తల్లిదండ్రులు పడే మానసిక క్షోభ వర్ణనాతీతమని, తీవ్ర గాయాల పాలై అచేతనావస్థకు చేరితే ఇతరులపై ఆధారపడి జీవితం గడపాల్సి రావడం ఎంతో దుర్భరంగా ఉంటుందని గుర్తు చేశారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిలు కనకదుర్గ, టి శ్రీనివాస్, ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జిలు ఎం శ్రీకాంత్ బాబు, పి పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె గోపికృష్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్బు, ఉపాధ్యాయ్, పి శ్రీనివాసరావు, మెజిస్ట్రేట్లు వి హరికుమార్, చైతన్య, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఎంవీఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిపి గారికి, ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీజే మేడం సునీత గారికి మరియు ఇతర జ్యుడిషియల్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారాలు. సో ఆల్రెడీ మీకు పోలీసు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా చాలా వరకు స్టాటిస్టిక్స్ చెప్పారు. సో అంతకన్నా ముఖ్యంగా ఆ స్కిట్ వేస్ చూపించారు. సో మీరు అందరు కూడా నవ్వారు, ఎంజాయ్ చేశారు. బట్ ఎంతమంది మెసేజ్ అర్థం చేసుకున్నారు, దాన్ని ఎంతమంది పాటిస్తారు అనేది క్వశ్చనే. సో అందరు కూడా ఆ స్కిట్ ద్వారా కానీ ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ రోడ్డు ప్రమాదాలు ఏవైతే జరుగుతాయో దాంట్లో ఎక్కువ శాతం జరిగేవి టూ వీలర్స్ ద్వారా జరిగే యాక్సిడెంట్స్. సో అదేవిధంగా మనకి డెత్ ఏవైతే జరుగుతున్నాయి యాక్సిడెంట్స్లో ఆల్మోస్ట్ 65 to 70% డెత్ కేసెస్ అనేది టూ వీలర్స్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఒకటే కారణం, హెల్మెట్ ధరించలేని వలన. కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అనేది డిఫరెంట్ రీజన్స్ వలన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. బట్ ఆ యాక్సిడెంట్లో ఏది ఇంజురీ అవుతుంది, ఏది మనకి దెబ్బ తగులుతుంది, 99% టూ వీలర్ యాక్సిడెంట్స్లో మేజర్ ఇంజురీ అనేది మనకి హెడ్ ఇంజురీ అవుతుంది. ఆ హెడ్ ఇంజురీనే మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఉందండి. సో దీనివల్ల మీరందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ అనేది. మన జిల్లాకు వస్తేనే స్టాటిస్టిక్స్లో ఈ సంవత్సరం 218 మంది గత 7 నెలల్లో రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది. దాంట్లో 142 మంది అంటే 63% వరకు రోడ్ యాక్సిడెంట్స్లో బైక్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 142 మంది అని చూడకండి మీరు, అది 142 కుటుంబాలు. వాళ్ళ గురించి ఆలోచన చేయండి. అదే కాకుండా 476 మందికి ఇంజురీస్ జరిగింది. సో మీరు ఆలోచన చేయండి, వాళ్ళది కుటుంబాలది ఏ పరిస్థితి ఉంటుందనేది. చాలా వరకు ఈ యాక్సిడెంట్స్లో హెల్మెట్ లేకుండా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎమిరియన్స్ కావచ్చు, థిక్ పార్కింగ్ కావచ్చు, ఎయిర్ స్టూమ్స్ కావచ్చు, స్లిప్పరీ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోడ్ కండిషన్స్ అండ్ వెదర్ కండిషన్స్ కూడా మనకి ప్రమాదాలు కారణమవుతూ ఉన్నవి. వెహికల్స్ కూడా చాలా పురాతనమైన వాహనం వాడడం వల్ల, తర్వాత ఓవర్లోడింగ్, చాలామంది ఆటోదారులను చూస్తూ ఉన్నాము. ఓవర్లోడింగ్ అంటే
నలుగురు కూర్చోబెట్టి ఆటోలో 10 మందిని కూర్చోబెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా చాలామంది ప్రమాదానికి గురి అవుతూ ఉన్నారు. ముఖ్యంగా మనకి చాలా పెద్దలు మాట్లాడవలసి ఉంది కాబట్టి ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల ఎంతమంది చనిపోతున్నారు అనేది మాకు మన సిపి గారు వివరంగా చెప్పడం జరుగుతుంది. అయితే నోయిడాలో ఒక వ్యక్తి రాఘవేంద్ర కుమార్ అని అతని యొక్క మిత్రుడు 2014లో హెల్మెట్ పెట్టుకోకపోవడం చనిపోతాడు. ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే కృష్ణ కుమార్, తన మిత్రుడు ప్రాణాలు కోల్పోయింది కాబట్టి యాక్సిడెంట్లో అప్పటి నుంచి హెల్మెట్ లేకుండానే ప్రాణాలు కోల్పోయింది కాబట్టి ఈ రఘువేంద్ర కుమారు 2014 నుంచి ఇప్పుడు నగరంలో పాత కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని కూల్చి కళాభారతి నిర్మాణ పనులు జరుపుతున్నారు. పనులను R&B SA గజవాడ హనుమంతరావు పరిశీలించారు. పనుల నాణ్యతపై కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు చెందడంతో కళాభారతి పనులకు కాస్త బ్రేక్ పడింది. తదనంతరం తిరిగి పనులు వేగవంతమయ్యాయి. నాణ్యమైన పనులు జరపడానికి రోడ్లు భవనాల శాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. బుధవారం ఎస్సీ హనుమంతరావు వారి సిబ్బందితో కలిసి 3 అంతస్తులో జరుగుతున్న పనులను పరిశీలించారు. పైకి ఎక్కేందుకు గాను నిర్మించిన మెట్ల సైజులు కాస్త తప్పుగా ఉండటంతో మందలించారు. అన్ని ఒకే రకంగా ఉండాలన్నారు. 1500 మంది ఇందులో కూర్చుని వీక్షించే అవకాశంతో నిర్మాణం జరుగుతుంది. గుత్తేదారు ఎక్కడ రాజీ పడకుండా పనులు జరపాలని ఆదేశించారు. అన్ని అంతస్తులను పరిశీలించారు. పనులపై ఎస్సీ హనుమంతరావు సంతృప్తిని వ్యక్తం చేశారు. రోడ్డు పక్కనే పరిశ్రమ ఏర్పాటు చేశారు. వారి సౌలభ్యం కోసం వే బ్రిడ్జ్ నిర్మాణం జరిపారు. అది కాస్త డేంజర్ స్పాట్ గా మారింది. లారీ బురదలో దిగి రోడ్డుకు అడ్డంగా ఉన్నా స్పందించకపోవడం 2 ప్రాణాలు గాలిలో కలిశాయి. ఉపాధి నిమిత్తం నిజామాబాద్ నగరంలోని ఒక హోటల్లో పనులు చేస్తూ జీవనం వెల్లదీస్తున్న మాక్లూర్ మండలం చిక్లి గ్రామానికి చెందిన వంశీ అతని 2 స్నేహితులు కలిసి నిజామాబాద్ నుండి చిక్లి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దిగబడిన లారీని గుర్తించకుండా కారులో ప్రయాణిస్తూ వేగంగా వెళ్లి లారీ వెనుక భాగంలో ఢీకొనడంతో కారుపై భాగం పూర్తిగా లేచిపోయింది. చిక్లికి చెందిన 2 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. దుబ్బాకు చెందిన ఆకాశ్కు తీవ్ర గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ మండలం ఆకులకొండూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యాపారం కోసం రోడ్డును ఆనుకుని నిర్మించిన రైస్ మిల్లు వల్ల నిత్యం ప్రజలు అవస్థలు పడుతున్నారు. అందులో వచ్చి కానులో పడి ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతం డేంజర్ జోన్ గా మారింది అని ప్రజలు వాపోతున్నారు. రాష్ట్రంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని ర్యాలీ చేపట్టి ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. అన్ని రకాల అర్హతలు ఉన్నా నేటికి ఉద్యోగ భద్రతకు నోచుకోవడం లేదని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ శాఖ వాపోయింది. గత 15 సంవత్సరాలు ఇదే శాఖలో పనిచేస్తున్న సరైన గౌరవం గుర్తింపు లేదన్నారు. మిగతా రాష్ట్రాల మాదిరి క్రమబద్ధీకరణ జరపాలని కోరారు. ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా సౌకర్యాలు లేక అవస్థలను ఎదుర్కొంటున్నామన్నారు. విద్యాశాఖ నియామకాల్లో 30% వెయిటేజ్ కల్పించాలన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగి కుటుంబానికి 10 లక్షలు, సహజ మరణం పొందిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. మహిళా ఉద్యోగులకు వేతనం కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని కోరారు. ర్యాలీగా వచ్చి ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. వీరికి పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. గీత కేజీబీవి డిస్పల్లిలో సిఆర్టీగా పనిచేస్తున్నాను, సోషల్ టీచర్గా చేస్తున్నాను సార్. మాకు కొన్ని సంవత్సరాల తరబడి ఎస్ఎస్సీ ఉద్యోగుల లోపల కేజీబీవిగా ఎన్నో సంవత్సరాల తరబడి వర్క్ చేస్తున్నాం సార్. కానీ మాకు ఎలాంటి న్యాయం అనేది జరగలేదు. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పిచ్చింది. కానీ ఆ తీర్పు ప్రకారంగా మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. పైగా శ్రమ దోపిడీ ఎక్కువగా జరుగుతుంది. పని గంటలు కూడా ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. నైట్ డ్యూటీలు అంటూ, తర్వాత డే డ్యూటీలు, ఫెస్టివల్ డ్యూటీస్, ఇలా ఎన్నో రకాలుగా మేము కష్టపడుతూనే ఉన్నాము. పిల్లలకి ఎలాంటి ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ పిల్లలందరూ ఆరోగ్యం మాదిగా తీసుకొని చాలా కష్టపడుతున్నాము. మిగతా గవర్నమెంట్ స్కూళ్ళ కన్నా మా రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు. కనీసం మాకు మినిమం టైం స్కేల్ అయినా అడుగుతున్నాము, అది కూడా ఇవ్వడం లేదు. సంవత్సరాల తరబడి గవర్నమెంట్లకు ఎంతో మందికి మేము రిక్వెస్ట్ చేసుకున్నా కానీ మాకు ఇస్తాము అని చెప్పడమే తప్ప కానీ అది అమల్లోకి రావడం లేదు. కాబట్టి దయచేసి మమ్మల్ని గుర్తించి మేము కనీసం రెగ్యులర్ చేయాలని కోరుకోవడం జరుగుతుంది సార్. ఈరోజు ధర్నా కార్యక్రమం ఎందుకు పెట్టినామంటే వరంగల్లో సీఎం గారు ఇచ్చిన అప్పుడు మాట నిలబెట్టుకోవాలని ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాం.
ఒక నెలలో చేస్తా అని మాటను 8 నెలలు దాటిపోయింది. సో ఆ రోజు మాకు ఒకటే మాట చెప్పారు, మీరు మా గవర్నమెంట్ తీసుకురండి, మీ యొక్క పని మేము చేసి పెడతామని ఒక మాట ఇచ్చారు. ఆ మాట సీఎం గారు నిలబెట్టుకోవాలని ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము, ధర్నా చేస్తున్నాము. మళ్ళీ తర్వాత ఈ ఒక రోజు తర్వాత మళ్ళీ సమ్మెకి కూడా వెళ్ళే ఆలోచన ఉన్నది. అప్పటి వరకు మాకు రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. రెగ్యులర్ చేసేంత వరకు కనీసం ఆ ఎంటీఎస్ ఇచ్చి తర్వాత కూడా విద్యాశాఖలో విలీనం చేయాలని మేము కోరుతున్నాము. మరియు మహిళా ఉద్యోగులకు 6 నెలల ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరుచున్నాము. మరి చనిపోయిన ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఒక 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఈరోజు మేము కోరుతున్నాము. మరియు రిటైర్మెంట్ అయిన తర్వాత వట్టి చేతులతో చాలా మంది పంపిస్తున్నారు. కనీసం వాళ్ళకు కూడా కొన్ని ఒక 10 లక్షలు అయినా ఒక 20 లక్షలు ఇచ్చిన పంపించాలని కోరుకుంటున్నాము. ఈ విధంగా చాలా ఉద్యోగులు చనిపోతున్నారు, పిట్టల్లాగా రాలిపోతున్నారు. కనీసం ఉద్యోగ భద్రత లేకుండా చాలని జీతాలతో ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు నెట్టుకొస్తున్నారు. ఈరోజు కనీసం అందరి జీతాలు పెరుగుతున్నాయి, కానీ ఎస్ఎస్సీ ఉద్యోగుల జీతాలు పెరుగుతలేవు. అందరూ వస్తున్నారు, మాట ఇస్తున్నారు, కానీ పోయిన ప్రభుత్వం కూడా మాకు 23 ఒక నెల చేసిన ధర్నాను కూడా ఇస్తా అని వాళ్ళు కూడా చేతులు లేపేశారు. కనీసం ఈ గవర్నమెంట్లో అయినా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మరియు అప్పటి వరకు రెగ్యులర్ చేస్తారని, విద్యాశాఖలో విలీనం చేసి మాకు రెగ్యులర్ చేస్తారని, అప్పటి వరకు ఎంటీఎస్ ఇస్తారని కోరుకుంటున్నాము. ఈ విధంగా రోడ్డుకి రావడం విద్యాశాఖలో పనిచేసి పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ తీగ కాస్త చిరుత మృతికి కారణమైంది. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అని ఆందోళన చెందిన రైతు మృతి చెందిన చోట గోతు తవ్వి పూడ్చాడు. ఈ విషయం బయటకు రావడంతో అటవీ శాఖ అధికారులు పాతి పెట్టిన పులిని తీసి పంచనామా జరిపారు. పంటకు పెట్టిన కరెంట్ తీగ విద్యుత్ ఘాతానికి చిరుతపులి మృతి చెందింది. రాత్రిపూట అడవి జంతువులు పంట పొలాల్లోకి వచ్చి పంటను ధ్వంసం చేస్తున్నాయని గుర్తించి వాటి నియంత్రణ కోసం విద్యుత్ తీగలను అమర్చారు. ఇది కాస్త చిరుతకు తగిలి ప్రాణాలు కోల్పోయింది. అడవి జంతువులకు అడవుల్లో తిండి కరువై పంట పొలాల్లో సంచరిస్తున్నాయి. దీంతో కొందరు రైతులు పంటలకు కరెంట్ తీగలు పెడుతున్నారు. ఇదే తీగలకు ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ ప్రాంతంలో ఓ రైతు పంటకు పెట్టిన కరెంట్ తీగకు ఓ చిరుతపులి విద్యుద్ఘాతానికి గురై మరణిస్తే అక్కడే పాతిపెట్టారు. ఆ నోట ఈ నోట విషయం బుధవారం అటవీ శాఖ అధికారులు చెవునపడింది. సంఘటనా స్థలానికి వెళ్లి పులిని తవ్వి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. 165 రోజుల పాటు జైలు జీవితం గడిపి బెయిల్ పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత అదే పోరాట స్ఫూర్తిని ప్రదర్శించింది. కేసీఆర్ కూతురు తప్పు చేయదని ఆమె చెప్పింది. కొన్ని పార్టీల వల్ల తనను జైలుకు పంపారన్నారు. నేను జగమొండిని అని ఆమె చెప్పడం వెనుక అంతరార్థం ఏంటో కానీ చివరికి మార్చి 15న అరెస్ట్ అయిన ఆమెకు ఆగస్టు 27న బెయిల్ మంజూరైంది. ఆగస్టు 27 బీఆర్ఎస్ శ్రేణులు మరచిపోలేని రోజు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైన రోజు. రోజంతా ఉత్కంఠ. మంగళవారం బెయిల్ వస్తుందన్న నమ్మకం పార్టీ నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులలో సైతం కలిగింది. ముందు రోజు సాయంత్రం పలువురు బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. కోర్టులో వాదనలు జరిగాయి. ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆమె జైలు నుండి బయటకు రావడానికి రాత్రి 8 అయ్యింది. ఆమె రాక కోసం సోదరుడు కేటీఆర్, భర్త అనిల్, బావ హరీష్, ఇతర నాయకులంతా ఢిల్లీలోనే ఉన్నారు. బయటకు వచ్చిన కవిత సింహంలా గర్జించింది. నేను ముందే మోడీని, నన్ను జగమొండిని చేశారని ప్రస్తావించారు. కష్ట సమయంలో అండగా ఉన్న అందరికీ పాదాభివందనమని తెలిపారు. నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారని గుర్తు చేశారు. ఈ కష్ట సమయంలో తనకు, బీఆర్ఎస్ పార్టీకి, కార్యకర్తలకు, తన కుటుంబానికి అండగా ఉన్న తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాదాభివందనాలు తెలియజేశారు. తిహార్ జైలు నుంచి విడుదల అయిన తర్వాత కవిత మాట్లాడుతూ, నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను అస్సలే మొండిని, నన్ను జైలుకు పంపించి జగమొండిని చేశారని తెలిసి చెప్పారు. జెండానే ఎత్తుకొనొస్తోంది, కడిగిన ముత్యంలా కదిలి కవితకొస్తోంది. సంఖ్యలేసిన రాజ్యం పుట్టకు బెదరను అంటోంది. సమరానికి ఇక సై అంటూ సవాలు విసిరింది. ఎత్తిన పిడికిలి దించదురా, ఎవ్వడు ఎదురుగా ఉన్నా
తన తప్పు లేకుండానే జైలులో వేశారని అన్నారు. తనను అక్రమంగా, అన్యాయంగా కేవలం రాజకీయ కక్షతోనే జైలుకు పంపించారని అన్నారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని శపథం చేశారు. సమయం ఖచ్చితంగా వస్తుందని, అప్పుడు ఖచ్చితంగా చెల్లిస్తానన్నారు. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటానని ప్రకటించారు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉన్నానని, కానీ వ్యక్తిగతంగా తనకు, కుటుంబానికి, తన పిల్లలకు దూరంగా ఇంతకాలంగా ఎప్పుడూ లేనని భావోద్వేగంగా ప్రసంగం చేశారు. తన సోదరుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్, ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మరియు బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి తెలంగాణకు ఆమె స్వగృహానికి ఢిల్లీ నుండి బయలుదేరారు. రాత్రంతా పార్టీ నేతలతో ముచ్చట్లు, జరుగుతున్న పరిణామాలు, ఇతర అంశాలపై చర్చించారు. సోదరుడు కేటీఆర్తో ఎక్కువ సమయం గడిపారు. జైలు నుండి బయటకు వచ్చిన ఆమెకు భర్త అనిల్ స్వాగతం పలికారు. మొత్తం మీద తెలంగాణలో కవిత అరెస్ట్ ఎపిసోడ్కు కాస్త రిలీఫ్ లభించింది. కవిత రాకతో రాజకీయాలు ఎలా మారుతాయి అనేది పలువురు చర్చించుకుంటున్నారు. చూపుల చలువదనం చూపెడుతది అమ్మ గుణం, మాటలు మంచిదనం మనసంతా సేవ గుణం. చూపుల చలువదనం చూపెడుతది అమ్మ గుణం, మాటల మంచితనం మనసంతా సేవ గుణం. సంతుల గంభీరం జనగుండెల తన స్థానం, చిరిపీయుట ఎవరితనం విడిపోయెను ఇక మౌనం. పోరాటమ కన్న బిడ్డరా బతుకమ్మై కదిలొస్తుందిరా. ఎత్తిన పిడికిలి దించదురా ఎవ్వడు ఎదురుగా ఉన్నారా, ఎత్తులు చిత్తులు చెల్లవురా చరిత్ర రాయక కదిలెనురా. ఎత్తిన పిడికిలి దించదురా ఎవ్వడు ఎదురుగా ఉన్నారా, ఎత్తులు చిత్తులు చెల్లవురా చరిత్ర రాయక కదిలెనురా. మునుపే చెప్పిన ఒక మాట నిప్పుకు చెదలే పట్టదురా, మళ్ళీ చెప్పుత ఒక మాట మీ నిందలు చెల్లని నోటేరా. అరే మునుపే చెప్పిన ఒక మాట నిప్పుకు చెదలే పట్టదురా, మళ్ళీ చెప్పుత ఒక మాట మీ నిందలు చల్లని నోటేరా. చెదరని తన నవ్వు ఇది నికార్సైన గెలుపు, బెదరని తన నడక ఇక ఉద్యమమే గనుక. కాసుకోండిరా కథన రంగాన కవితక్కే కదిలింది చల్. ఎత్తిన పిడికిలి దించదురా ఎవ్వడు ఎదురుగా ఉన్నారా, ఎత్తులు చిత్తులు చెల్లవురా చరిత్ర రాయక కదిలెనురా. ఎత్తిన పిడికిలి దించదురా ఎవ్వడు ఎదురుగా ఉన్నారా, ఎత్తులు చిత్తులు చెల్లవురా చరిత్ర రాయక కదిలెనురా. 5.5 నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ, మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్గా నాకైనా, నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు, మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. आप सभी को मेरा धन्यवाद. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके थोड़ा हम भावुक हो गए हैं. लेकिन
इस स्थिति के लिए जो रिस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है। आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है। हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर हम फाइटर है, हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे। थैंक यू सो मच। जय तेलंगाना। ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangan. నవీపేట్ మండల కేంద్రంలో ఘనంగా వికలాంగ హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. VHPS జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ జెండాను ఆవిష్కరించారు. నవీపేట్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద వికలాంగ హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. VHPS జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ ఆ సంస్థ జెండా ఎగురవేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత సూర్యవంశీ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు కావస్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వ్యక్తిగా ముఖ్యమంత్రి తయారయ్యారు అని అన్నారు. ఎన్నికల సందర్భంగా వికలాంగులకు 6,000, వృద్ధులకు వితంతువులకు 4,000 పెన్షన్ ఇస్తామని మాయమాటలు చెప్పి ఇప్పుడు ఆ ఊసె తీయడం లేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం హామీ ఇచ్చిన నాటి నుండి లెక్క చేసి మరీ ప్రజలకు పెన్షన్లు పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వికలాంగులకు హామీ ఇచ్చిన విధంగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి 6,000 రూపాయల వరకు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలపై అసెంబ్లీలో ఒక్కరు కూడా నోరు తెరవకపోవడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించకుంటే 1,00,000 మందితో అసెంబ్లీ ముందు ధర్నా చేస్తామని అన్నారు. వికలాంగులుగా ఉండి అటు ఇంట్లో వారికి భారంగా ఉండటం తమ దురదృష్టమని, కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోకుంటే ఎలా అని అన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల మండల అధ్యక్షులు సతీష్, ఉపాధ్యక్షులు రాము, కార్యదర్శి సంశుద్దీన్, MRPS నాయకులు గంగాధర్, పలువురు వికలాంగులు పాల్గొన్నారు. కృష్ణన్న తెచ్చిన ఉద్యమంతో ఈరోజు జరుగుతుంది. జెండా ఆవిష్కరణ ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మేము పండగలాగా ప్రతి మండలాలలో, జిల్లాలలో, విలేజ్లలో చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వికలాంగులందరికీ కూడా ఇచ్చిన హామీ నిలబెట్టుకొని సీఎం ఉండి ఎందుకు ఈరోజు ఎక్కగానే 6,000 పెన్షన్ ఇస్తానని చెప్పి వృద్ధులు వితంతువులకి కూడా 4,000 పెన్షన్ నేను ఎక్కగానే ఇస్తాను అన్నాడు. అదే పక్క రాష్ట్రంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకొని వృద్ధులు వితంతులు వికలాంగులకి 6,000 పెన్షన్, వాళ్ళకి 4,000 పెన్షన్ పక్క రాష్ట్రంలో ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈయనకి ఏమైంది? అక్కడ ఎన్ని రోజులైతే అతను ఇచ్చిన హామీ ఏ రోజైతే ఇచ్చిందో ఆ రోజు దాకా కట్టి డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు ఇతను కూడా, ఇక్కడున్న సీఎం కూడా ఎప్పుడైతే ఎక్కిండో అప్పటి నుంచి ప్రతి నెల 2,000 రూపాయలు చొప్పున ఆయన 8 నెలలైందా 9 నెలలైందా అన్ని నెలలు కట్టి ఇవ్వాలి వికలాంగులకి. లేకపోతే ఒకటి మేము చెప్పడం జరుగుతుంది. నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మందితో ఏ మీటింగ్ అయితే పెట్టామో అది కూడా ఈ 2 నెలల్లో హెచ్చరించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా నిజాం కాలేజ్ గ్రౌండ్లో మళ్ళీ లక్షలాది మందితో మీటింగ్ పెట్టి మెడలు వంచి వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు అందరి పెన్షన్ ఖచ్చితంగా కట్టించి తీసుకుంటాము. ఎందుకు అంటే ఈ రోజు దాకా కృష్ణన్న ఎన్ని రకాలుగా చేశాడు. అప్పుడు కూడా కృష్ణన్నని లెక్క చేయకుండా ఈరోజు ఉన్నాడు అంటే ఇది కృష్ణమాదిగా తెచ్చిన ఉద్యమమే. కాబట్టి కృష్ణన్న ఖచ్చితంగా మాకు వెనక అండగా ఉంటాడని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము మెడలు వంచి తీసుకుంటాం. ఇప్పుడు దాకా ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇస్తాను నేను ఎక్కగానే అని చెప్పి అన్నీ రాసుకొని ఒక్క రోజులో మీరు సర్వే చేసి తీసుకున్నాడు. ఈ రోజు దాకా ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖితాలు లేవు.
వికలాంగుల గురించి అసెంబ్లీలో మాట్లాడిన నాయకుడు లేడు. కాబట్టి మేమేమనుకుంటున్నాము అంటే ఖచ్చితంగా అసెంబ్లీ దాకా మేము వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మాకు కూడా రాజకీయంలో భవిష్యత్ కావాలి, రాజకీయంలో మాకు కూడా సీట్లు ఇచ్చి ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము అక్కడ మాట్లాడతాం. ఎందుకంటే మా సమస్యలు ఏందో మాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో ఈ రోజు సీఎం ఇంట్లో ఒక వికలాంగురాలు కానీ ఒక వికలాంగుడు కానీ ఉంటే ఆ సమస్య ఏందో తెలిసేది. ఈ రోజు మా తల్లిదండ్రులకి మేము బరువైపోయినాము. వృద్ధులు వితంతువులకు కూడా కొడుకులతోని తల్లిళ్ళు బరువైపోయారు. కనీస వేతనాల అమలుకై ఈ నెల 30న తలపెట్టిన చలో ఎస్పీడీ ఆఫీసును జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ కోరారు. బేసిక్ పే అమలు కోసం, ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కేజీబీవీ యూఆర్ఎస్ మోడల్ స్కూల్ హాస్టల్స్ లో నాన్ టీచింగ్ వర్కర్లకు బేసిక్ పే అమలు కోసం, ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న జరిగే చలో ఎస్పీడీ కార్యాలయం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మోపాల్ కేజీబీవీ వద్ద పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీ యూఆర్ఎస్ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్లకు వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ముఖ్యంగా కాలేజీలుగా అప్గ్రేడ్ అయిన కేజీబీవీలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలన్నారు. రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ఉద్యోగ ఆరోగ్య భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. వంట పాత్రలు, ఇతర సామాగ్రిని సరిపడా కొత్తవి అందించాలన్నారు. డ్యూటీ చార్ట్ అమలు చేసి పనిభారం తగ్గించాలన్నారు. కంప్యూటర్ వొకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలన్నారు. ఏఎన్ఎంలకు నైట్ డ్యూటీలు తగ్గించాలన్నారు. నాన్ టీచింగ్ సిబ్బందికి బదిలీలు చేపట్టాలన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీ మేరకు నాన్ టీచింగ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియను ప్రారంభించాలన్నారు. యూఆర్ఎస్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు బేసిక్ పే అమలు చేయాలని, ఇతర డిమాండ్ల సమస్యల పరిష్కారం కోసం ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్లోని చలో ఎస్పీడీ కార్యాలయం ముట్టడిని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కేజీబీవీ మోపాల్ నందు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు సంబంధించి, మోడల్ స్కూల్ యూఆర్ఎస్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు సంబంధించి వాళ్ళకు అతి తక్కువ వేతనాలు ఉన్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వం వీళ్ళకి అందరికీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి 10 ఏళ్ళు నాంచి చివరికి మొండి చూపెట్టింది. ఇప్పటికైనా కానీ, అంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం, బేసిక్ పే అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి. తక్షణమే కనీస వేతనాలని అమలు చేయాలని, అదేవిధంగా రిటైర్మెంట్ వయసు 65 ఏళ్ళకి పెంచాలి. వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అన్ని కేజీబీవీల్లో కాలేజీలుగా అప్గ్రేడ్ అయినటువంటి కేజీబీవీలో కూడా పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య రెట్టింపు అవుతున్నా కానీ ఉద్యోగుల సంఖ్య, సిబ్బంది సంఖ్య పెరగట్లేదు. కాబట్టి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. జాబ్ చార్టు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి వీక్లీ ఆఫ్ని అమలు చేయాలని, మిగతా డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రధానంగా యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న చలో ఎస్పీడీ కార్యక్రమానికి మేము పిలుపునిస్తున్నాం. జిల్లాలోని కేజీబీవీ యూఆర్ఎస్ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ కూడా ఈ పిలుపును జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్ల పరిష్కారం కోసం పూనుకోకపోతే భవిష్యత్తులో వారి ఆరోగ్యాలను పణంగా పెట్టి సమాజం కోసం కృషి చేసేవారు పారిశుద్ధ్య సిబ్బంది. మురికి కాలువలు శుభ్రం చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో వీరి పాత్ర కీలకమైంది. వీరి సేవలను కమిషనర్ మకరంద్ ప్రశంసించారు. శానిటేషన్ వర్కర్లకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ మాస్కులు అందజేశారు. లయన్స్ క్లబ్ వారు సమకూర్చిన 1000 మాస్కులను ఉదయం గోల్ హనుమాన్ సర్కిల్ కార్యాలయంలో కమిషనర్ శానిటేషన్ వర్కర్లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకు లింగం పాల్గొన్నారు. శానిటేషన్ వర్కర్లకు వారి భద్రతకు, సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని కమిషనర్ మంద మకరన్ తెలిపారు. వారికి కావలసిన పనిముట్లు సమకూర్చాలని ఆదేశాలు ఇచ్చారు. హెల్త్ క్యాంప్స్ నిర్వహణకు లయన్స్ క్లబ్ సహకారం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్, జవానులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా రోడ్లు భవనాల శాఖ అధికారి గజవాడ హనుమంతరావు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణాష్టమి రోజున కమిటీ సభ్యులు ఎస్సీని ఆహ్వానించారు. అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయారు. నగరంలోని గీతా భవన్ పక్కన నిర్మాణం జరుపుతున్న కళాభవన్ పనుల పర్యవేక్షణకు వచ్చిన ఎస్సీ హనుమంతరావు అలాగే గీతా భవన్ ను సందర్శించారు. గీతా భవన్ కమిటీ పాలక మండలి సభ్యులు ప్రత్యేక పూజల అనంతరం ఆయనను శాలువా, పూలమాలలతో సన్మానించారు. మేడిచెర్ల ప్రభాకర్రావు, ఆరెడ్డి లక్ష్మీనారాయణ పలువురు ఉన్నారు. కళాభారతి నిర్మాణం కోసం భవనం కూల్చిన సమయంలో
ప్రహరీ గోడ కూలిందని అధికారి దృష్టికి తెచ్చారు. దాన్ని పునర్నిర్మాణం జరిపించాలని కోరారు. అందుకు అధికారి సానుకూలంగా స్పందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రమాదరహిత జిల్లాగా నిజామాబాద్ ను నిలుపుదాం. అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చిన జడ్జ్, కలెక్టర్, పోలీస్ కమిషనర్. నాసిరకం పనులుంటే చర్యలు తప్పవు. కళాభారతి పనులను పరిశీలించిన ఆర్ఎండ్బి ఎస్సీ హనుమంతరావు. గజానన్ రైస్ మిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఘటనా స్థలిలోనే 2 యువకుల మృతి. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్. ధర్నా చౌక్ లో నిరసన, ధర్నా. మద్దతు తెలిపిన పలు ఉపాధ్యాయ సంఘాలు. చిరుత ప్రాణం తీసిన విద్యుత్ కంచె. బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించిన అధికారులు. నేను మొండిని జగమొండిని చేశారు. కేసీఆర్ కూతురు తప్పు చేయదు. రాజకీయ కక్షలతోనే జైలుకు పంపారు. సమయం వచ్చినప్పుడు చెల్లిస్తానని వెల్లడించిన కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.